హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. వన్ డే ట్రిప్ టు శ్రీకాళహస్తి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలాగే శివయ్య తోడుగా ఉన్నట్లు అనిపించింది మాకు ఈ శ్రీకాళహస్తి జర్నీలో. ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మేమైతే వరంగల్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము. వరంగల్లో పద్మావతి ట్రైన్ 9 o'clock అయితే ఉంది. అసలు మేము ఇలా ఎందుకు పరిగెడుతున్నామంటే, యాక్చువల్గా పద్మావతి ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కి రావాలి, కానీ చార్మినార్ డిలే అవ్వడం వల్ల పద్మావతి ట్రైన్ ని థర్డ్ ప్లాట్ఫామ్ కి అయితే వేశారు. అనౌన్స్మెంట్ విని అయితే మేమైతే తొందరగా పరిగెత్తి థర్డ్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసాం. నిల్చోడానికే ప్లేస్ ఉంటే చాలు అనుకున్న మేము ఫస్ట్ డిఫరెంట్ ప్లేస్ లో కూర్చున్నాము. మహబూబాద్ వచ్చాక నెక్స్ట్ ఇద్దరం అయితే ఒక దగ్గర కూర్చున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ అయ్యడం వల్ల టికెట్స్ అయితే బుక్ చేయలేదు. జనరల్ లో అయితే వెళ్తున్నాము. నిల్చోడానికి ప్లేస్ ఉన్నా చాలు అనుకున్న మాకు అలా కూర్చునేసరికి ఒక్కసారిగా హ్యాపీ అనిపించింది. మేము కలిసి ముచ్చట్లు పెట్టుకునేసరికి 12 అయితే అయిపోయింది. మేము యాక్చువల్గా ఇది ఫెబ్ లో వెళ్ళాము. ఫెబ్ టైంలో మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, సో తన కోసం అయితే కాల్ అయితే చేస్తున్నాము. ఆ విజయవాడ నియర్ బై ఉన్నాము, సిగ్నల్ అయితే లేదు. ఫైనల్ లాస్ట్ గా అయితే కాల్ కలిసింది, బర్త్డే అయితే విష్ చేశాను. హ్యాపీ 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 బర్త్డే. చూస్తూ ఉండగానే అయితే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. విజయవాడకైతే 12:15 కలా అయితే వచ్చేసింది. చాలా మంది పబ్లికే ఎక్కారు. నెక్స్ట్ 1 వరకు అయితే ఇక్కడ కృష్ణా నది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరలో అయితే ఉన్నాము. నెక్స్ట్ ట్రిప్ అయితే కనకదుర్గమ్మ తల్లి దగ్గరికైనా అనుకుంటున్నాం, చూడాలి. నెక్స్ట్ మేము ఎక్కింది 9 o'clock కి, మేమైతే పడుకోలేదు. 12 o'clock విజయవాడలో ఎక్కిన వీళ్ళందరూ అయితే ఇలా దారిలో అయితే ఇష్టం వచ్చినట్టయితే పడుకున్నారు. నిద్ర వస్తే అంతే కదా, చూడండి ఎలా కూడా ఒకరి మీద ఒకరైతే పడుకున్నాము. అలా పడుకొని టైం ఒక్కటేసారి చూసేసరికి 5:15 అయితే అయింది. అందరు లగేజెస్ పట్టుకొని శ్రీకాళహస్తికి దిగడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా గాబరగా చూసేసుకొని ట్రైన్ అయితే దిగాము. ఇది శ్రీకాళహస్తి. మార్నింగ్ దిగేసరికి అయితే 5:30 అయింది, లేకపోతే మేము తిరుపతి వెళ్లే వాళ్ళమేమో. యాక్చువల్ గా మాకు వరంగల్లోనే ఒక అమ్మాయి పరిచయం అయింది, తను కూడా శ్రీకాళహస్తి అనేసి. తను థర్డ్ టైం అంట మేమైతే ఇది వెళ్ళడం. నేను సెకండ్ టైం, మా ఫ్రెండ్ ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ మేము రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేము టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్లే టైంలో మహాశివరాత్రి ఉత్సవాలు మార్నింగ్ టైంలో వెళ్ళాము. అరౌండ్ 7 అయితే అయ్యింది టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. ఎలా వెళ్ళాలి ఏం చేయాలో కూడా తెలియదు, తనైతే మాకు తోడుగా ఉంది. సో మేమైతే కొంచెం ధైర్యంగా ఉన్నాము. ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అసలు మాకు తెలీదు. ఎందుకు తెలీదు అంటున్నా అంటే, యాక్చువల్ గా మేము ప్రీ ప్లాన్ వేసుకున్నాము, టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. ఎట్ లాస్ట్ వెళ్తామో వెళ్ళామో కూడా తెలీదు. అలాంటి టైంలో పర్లేదు జనరల్ అయినా వెళ్దాము అని డెసిషన్ తీసేసుకొని మేమైతే స్టెప్ తీసుకున్నాము. స్టేషన్ లో టికెట్ తీసుకొని నిలబడి ట్రైన్ ఎక్కుతామో లేదో అన్న కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నాము. సో అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి పరిచయం అయ్యి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కగానే మాకు సీట్స్ దొరకడం, అలా కొంచెం అయితే హోప్ ఉండే హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం అమ్మతో వెళ్ళినప్పుడైతే నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు, అందుకోసమని కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ ఓకే, సీట్స్ దొరికాయి, వచ్చేసాం ఫైనల్. ఆటో అతనైతే మమ్మల్ని టెంపుల్ ముందు కాకుండా కొంచెం దూరంలో అయితే దింపాడు. అక్కడ నుంచి అయితే వాకబుల్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. అసలు ఏ గేట్ నుంచి ఎటు వెళ్తే రాహుకేతువ పూజ టికెట్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేసి అయితే మాకు కొంచెం క్లారిటీ లేకుండే. సరే అయితే ముందుకెళ్ళాము, థర్డ్ గేట్ లోపలికి వెళ్ళాము. అక్కడ మేమైతే లగేజెస్ పెట్టాము. లగేజెస్ పెట్టి లోపలికి అయితే వెళ్ళేసి టికెట్ తీసుకున్నాము. కొన్ని సర్టన్ టైం అంటూ ఉంటదంట టికెట్స్ క్లోజ్ అవ్వడానికి. మేమైతే మార్నింగే వెళ్ళాము, 7:30 అలా అయిపోయింది. తీసేసుకొని పూజకైతే ఉన్నాము. ఆల్రెడీ లోపల ఉంది, పూజ అవుతుంది అనుకున్నాం, కానీ మాదే ఫస్ట్ రౌండ్ అనమాట. 500 టికెట్. చాలా పబ్లిక్ ఉన్నారు, ఒక్కటేసారి చేస్తారు. పూజ అయితే చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. అమ్మాయి వచ్చింది కదా, ఆమె కూడా కొన్ని మాకు తెలియని అయితే చెప్పేసింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి అది ఇది అనేసి అన్నారు. కానీ అక్కడ అయ్యగారు మాత్రం అవసరం లేదు, ఏం కాదు అనేసి చెప్పారు. మేము వెళ్ళింది శివరాత్రి టైంలో కాబట్టి లోపల గర్భగుడిలో అయితే డెకరేషన్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అని అంటే, మేము ఫోన్ లోపలికి పట్టుకొని వెళ్ళాము. ఆమె బ్యాగ్, మా బ్యాగ్ అయితే చెక్ చేయలేదు, మాతో వచ్చిన అమ్మాయి బ్యాగ్ అయితే చెక్ చేశారు. అక్కడ హ్యాపీ అనిపించింది. అలా అని మిస్యూజ్ చేయకుండా ఫోన్ అయితే బ్యాగ్ లోపలనే పెట్టాము. బయట ఎంట్రన్స్ దగ్గర వీళ్ళు ఇలా కోలాటాలు ఆడుతున్నారు.
వచ్చేసరికి 10 అలా అయింది. బయట భోజనం అయితే పెడుతున్నారు. అమావాస్య రోజు అయితే అక్కడ భోజనాలు పెడుతూ ఉంటారంట. సో అక్కడ తినేసి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అవ్వాలనేసి మా లగేజెస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్ లోకి వచ్చేసరికి అయితే 12 శ్రీకాళహస్తిలో నిత్యాన్నదానం జరుగుతుందని తెలిసి మేము భోజనానికి వెళ్ళాము. భోజనానికి వెళ్ళి లైన్ లో నిల్చునేటప్పుడు అయితే మా ఫ్రెండ్ ఉంది, ఇంకా మనతో వచ్చిన అమ్మాయి అయితే వెళ్ళిపోయింది కదా, మనం కూడా వెళ్ళిపోతాం, దర్శనం కూడా అయిపోయింది కదా అనంది. సరేలే ఇంకా నేను కూడా వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. మేము రూమ్ ఏం తీసుకోలేదన్నమాట. ఆ రోజైతే రైస్ అండ్ టమాటా చట్నీ, బీట్రూట్ కర్రీ, సాంబార్ అయితే వేశారు. చాలా బాగుంది. కడుపు నిండా తిన్నాం. వెళ్ళిపోదాం అనుకునే లోపే నాకైతే మా ఫ్యామిలీ సిస్టర్ అయితే కలిసింది. తనైతే ఒక దేవతలా కనిపించింది ఆ టైంలో మా ఫ్రెండ్కి అయితే. ఎందుకు అంటే అక్కడ కలిసాక వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, తనైతే రూమ్ తీసుకున్నారంట. మేమైతే అడిగాము, మొహమాటం లేకుండా మేము రూమ్కి వస్తామనేసి తనైతే రమ్మంది. వెళ్ళాము, పడుకున్నాము. 1 o'clock అలా వెళ్ళి 3 o'clock వరకు పడుకొని బయటకు వచ్చాము. శ్రీకాళహస్తి ఫేమస్ పాలకోవా అయితే తీసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్. చిన్న బాక్స్ 50 grams ఏమో 100 rupees అయితే ఛార్జ్ చేశారు. చాలా బాగుంది టేస్ట్, మాత్రం వేరే లెవెల్, ట్రై చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మేమైతే టీ తాగుదాం అనేసి మొత్తం వెతికాము ఎక్కడ బాగుంటుంది అనేసి. ఆల్రెడీ తను మార్నింగ్ తాగిందంట, బాగాలేదండి. సరే అనేసి ఇంకో దగ్గరికి అయితే వెళ్ళాము. కథం ఇక్కడ టీ తీసుకున్నాం, కానీ టీ చల్లగా, పాలు లేవు, చాపత్త ఎక్కువ, చక్కెర కూడా తక్కువ. మొత్తంకైతే నీళ్ళ చాయ్ అయితే తాగాము. చాయ్ కంపల్సరీగా తాగాలి కాబట్టి తాగాల్సి వచ్చింది. ఇక్కడ మార్నింగ్ బొట్టు పెట్టించుకోవాల్సిన మేము లాస్ట్కి ఇంకా ఫొటోస్ అయినా కొన్ని దిగుదాం అన్నట్టుగా మళ్ళీ రిటర్న్ వస్తుంటే అయితే బొట్టు పెట్టారు. సరే అని బొట్టు పెట్టించుకుందామని అయితే పెట్టించుకున్నాము. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, కరెక్ట్ మనకి ఎంత ఒక 10 rupees అలా వేయాలి కదా, తనైతే ఖచ్చితంగా 30 rupees ఇవ్వాల్సిందే అది అన్నట్టు అయితే తనైతే డిమాండ్ చేసింది. అక్కడైతే అస్సలకి మంచిగా అనిపించలేదు అనమాట. ఇక్కడ పాప అయితే టాయ్ కోసం ఏడుస్తుంది. ఇక్కడ 100 rupees టాయ్ 300 చెప్తున్నారు, అందుకే మేమైతే కొనలేదు. ఆ తర్వాత అక్కడ నుండి మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మాతో వచ్చిన అమ్మాయి అయితే ఇంక వెళ్ళిపోతానుంది. తనైతే తనకి ట్రైన్ టైం అయిపోతుంది అనేసి మేమైతే యాక్చువల్గా లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ లోపల రష్ చూసేసరికి ఇంకా లోపలికి ఏం వెళ్ళలేములే అనేసి వెళ్తానంది. సరే అని తనకైతే సెండ్ ఆఫ్ ఇచ్చి మేము వెళ్దాం అనుకున్నాము. ఒక్కసారి ఎందుకైనా మంచిది భక్త కన్నప్ప దగ్గరికి వెళ్దాము, చూద్దాము పైన అసలు పైన ఏముంటుందో కూడా క్లారిటీ తెలియదు. అలా అని భక్త కన్నప్ప దగ్గరికి అయితే వెళ్ళాము. పైన వ్యూ చూడండి, చాలా బాగుంది. నాకు తెలిసి మేము ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఈ వ్యూని అనేది మేము మిస్ అయ్యే వాళ్ళం. అలా అనేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ స్టామినా అయిపోయింది, మాట్లాడు. పట్టుదలతో ఎక్కుతున్నాం, ఏమైతుందో చూడాలి. ఇక్కడ శివయ్య విగ్రహం మీద 3 కన్నులు తెరిచినట్టుగా కనిపిస్తుంది. అసలు ఎంత క్లారిటీ కనిపిస్తుంది తెలుసా చూస్తే. ఆ వీడియో నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, పబ్లిక్ ఉంది కదా, కొద్దిగా ఆగి క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను అది క్యాప్చర్ చేయలే, మర్చిపోయాను. కానీ నిజంగా కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా అనిపించింది. అక్కడ ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే. అక్కడ అలా శివయ్య దర్శనం, భక్త కన్నప్ప దర్శనం చేసుకొని అయితే మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయితే అయ్యాము. ఇక్కడ రిటర్న్ అయ్యే దగ్గర అయితే మళ్ళీ వచ్చేటప్పుడు రాళ్ల మీద రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారని మా ఫ్రెండ్ అయితే కడుతుంది. ఎలా కడుతుందో చూడండి. సార్ నేను ఫ్లోర్ కడతావు. ఓకే, అలా ఉంటది మరి మనతోని. అక్కడైతే పెట్టేసుకొని నెక్స్ట్ కిందికైతే వచ్చేసాము. కిందికి వచ్చాక ఇప్పుడు మేము మా లగేజెస్ దగ్గరికి వెళ్ళాలి. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. లగేజెస్ ఏమో 3rd gate లో ఉన్నాయి, మేము ఇప్పుడు 1st gate లో ఉన్నాము. 1st gate వ్యూ ఇది అనమాట. మేము వెళ్తూ ఉండే క్రమంలో నెక్స్ట్ ఇట్లా ఊరేగింపు అయితే చేస్తున్నారు. దేవుని కోసం వస్త్రాలు అయితే తీసుకొస్తున్నట్టున్నారు. ఆ వీడియో అయితే మీరు కూడా చూసేయండి.
ఇది థర్డ్ గేట్ బ్యాక్ సైడ్ రాజగోపురం అన్నమాట. ఇటు వే అయితే ఉంటుంది, ఇట్లకెళ్ళి అయితే వెళ్ళేసి మేము ఆ లగేజ్ అయితే తీసుకున్నాము. లగేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే చెప్పులు తీసుకుందాం అనేసి అయితే స్టాండ్ దగ్గరికి వెళ్ళాము. మేము మార్నింగ్ వచ్చిన అమ్మాయితో ముగ్గురం కదా, పాపతో నలుగురు. మేము చిట్టి రాపిచ్చేసుకొని చెప్పుల స్టాండ్ లో అయితే పెట్టుకున్నాము. పెట్టేసుకుని వచ్చాము. ఆ అమ్మాయి తీసుకుంది, టోకెన్ చూపించింది, మేము ఫోన్ లో ఫోటో తీసుకున్నాము. చూపించాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నా చెప్పులు మాత్రం లేవు, మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ పాప చెప్పులు అయితే ఉన్నాయి. నా చెప్పులు అయితే పోయాయి, ఎవరో అయితే కొట్టేశారు. ఇక్కడ అది జరిగిందన్నమాట. రష్ చూడండి ఎందుకు ఫుల్ రష్ ఉన్నది ఫ్రెండ్స్. మాకు ఈరోజు జనరల్ లో సీట్ దొరుకుతుంది. జాగారమే ఫ్రెండ్స్, మొన్న చేయనందుకే వాళ్ళని చేస్తే నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. చూద్దాం సీట్ దొరుకుతుందో దొరకదో. పెద్ద రామాయణం పెట్టే. ఇది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అన్నమాట. ట్రైన్ అయితే 5:30కి అలా ఉంది. డే టైంలో అయితే ఇదే లాస్ట్ ట్రైన్ అన్నమాట. మళ్ళీ నైట్ టైంలో 12కి అలా ఉంది. మాకైతే నిల్చోడానికి ప్లేస్ ఉంటుందో ఉండదు అనుకున్నాము. లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కాలనేసి మేము తొందర ఎక్కాము. కానీ అది హ్యాండిక్యాప్డ్ అనమాట. వాళ్ళు అన్నారు దిగండి, పోలీస్ వాళ్ళు వస్తే ఫైన్ ఇస్తారన్నారు. కానీ అలాగే మేము దిగలేని సిచ్యువేషన్లో ఉన్నాం, ఎందుకంటే లేడీస్ కంపార్ట్మెంట్లో ఫుల్ రష్ ఉంది. సరే అని కొంచెం ప్లేస్ ఇస్తే కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ ఒక మహబూబాబాద్ ఖమ్మంకి వచ్చేసరికి ఫుల్ ఖాళీ అయిపోయింది. మేమైతే పడుకున్నాము. చాలా హ్యాపీగా జర్నీ జరిగింది, ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీలింగ్ అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు శ్రీవారి ప్రసాదం కూడా దొరికింది. ట్రైన్లో వాళ్ళు తిరుపతికి వెళ్ళి వస్తున్నట్టున్నారు, అలా ప్రసాదాల మూట మర్చిపోయారు. ఆ ప్రసాదం అయితే మాకు అందింది. ఇది శ్రీకాళహస్తి వీడియో.